వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ ఒంగోలు. ఈరోజు ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవాలయంలో కేశవ స్వామిపేట ఒంగోలు కూచిపూడి కళావైభవం మరియు జాతీయ ఆధ్యాత్మిక పురస్కారాలు శ్రీ విఘ్నేశ్వర కూచిపూడి నాట్యాలయం ఒంగోలు మరియు LCECN నేషనల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ వారి అవార్డు ప్రకటించారు. ఈ అవార్డులు ఈరోజు సాయంత్రం 6 గంటలకి డాక్టర్ మధురశ్రీ కవి గారికి జాతీయ ఆధ్యాత్మిక సేవా భూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈరోజు మిత్రులు, అభిమానులు, బంధువులు అందరూ అతన్ని అభినందించారు. మరియు మధురశ్రీతో పాటు ఒంగోలు లైబ్రరీ డిప్యూటీ లైబ్రరీ ఇన్ఛార్జి సంపూర్ణ కాళహస్తి గారికి పురస్కారం జరిగింది. మరియు చెంకుర్తి మద్దెల మాధవరావు గారికి పురస్కారం జరిగింది. మరియు సిద్ధాంబి గారికి షేక్ సిద్ధాంబి BJMC స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారికి పురస్కారం జరిగింది. వీరితో పాటు ఈ కార్యక్రమంలో పొన్నూరు వెంకట శ్రీనివాసరావు గారు, బంతికట్ల నాగేశ్వరరావు రెడ్డి బనారి గారు, గడ్డం కృష్ణ గారికి పురస్కారం అందుకున్నారు. వీరితో పాటు బాలికలు కూచిపూడి నాట్యం చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అభివృద్ధి శాఖ PD గారు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం లిటిల్ శ్యామ్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి బుచ్చేశ్వరరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూచిపూడి నాట్యం మేడం గారు, లక్ష్మీ మేడం గారు పాల్గొన్నారు. తన విద్యార్థులతో కూచిపూడి నాట్యంతో అలరించారు. ఈ కార్యక్రమం బాగా సక్సెస్ అయింది. అందరికీ ఆనందాన్ని కలుగజేసింది. ఈ కార్యక్రమం అందరూ కలిసి బుచ్చేశ్వరరావు గారికి సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో శర్మ గారు, ఒంగోలు ఎన్పవర్ నజీర్ బాయ్ గారు మొదలగు వారు పాల్గొని విజయవంతం చేశారు.